అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేఖ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి వెజిటేబుల్ ఉప్మా అండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, అల్లం, బంగాళదుంప ఒకటి కట్ చేసుకున్న, చిన్నది క్యారెట్ ఒకటి, టమాటా, బఠానీ, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. పోపు దినుసులు వచ్చి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు అండ్ మనకి ఉప్పు, పసుపు. మెయిన్ వచ్చి మన ఉప్మా రవ్వ. నేను ఆల్రెడీ స్టవ్ మీద అన్నీ పెట్టుకున్నానండి, రెడీగా హీట్ అయినాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేసి మనం ఫ్రై చేసేస్తున్నాం. నేను ఇందులో కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి, మనకి టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి, మన పోపు అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ వేసేసుకుందామండి ఒక్కొక్కటి. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర కూడా మనకి ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే కనుక కొత్తిమీర మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది కదండి. హోటల్కి వెళ్ళినప్పుడు ఉప్మా అనేది ఆ టైప్లో టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ఫస్ట్ ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఇది మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను అంతే. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదండి, అందుకని ఊరికే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. అలాగే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుంటే కనుక మనకి అవి వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉప్పు అలాగే పసుపు. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందామండి. నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదండి, సేమ్ ఇదే గ్లాస్తో నేను 3 గ్లాసెస్ వాటర్ అనేది ఆల్రెడీ స్టవ్ మీద రెడీగా పెట్టుకున్నాను. మనకి అవి హీట్ అయ్యి రెడీగా ఉంటే కనుక ఉప్మా అనేది మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. 3 గ్లాసెస్ తీసుకున్నాను వాటర్. ఇదిగోండి, మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోయినాయి, మనకి అట్లా ప్రెస్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి. ఈ వాటర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇట్లా ముందుగానే మనం వాటర్ హీట్ చేసి పెట్టుకుంటే వెంటనే మనకి రవ్వ అనేది వేసుకుంటే బాగుంటుందండి. ఇది కదుపుతూ వేసుకోవాలండి, లేకపోతే కనుక మనకి ఉండలు అనేది కట్టేస్తుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, కాకపోతే నా స్టైల్ ఎలా చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి, మన ఉప్మా అనేది కొంచెం దగ్గర పడింది. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకుంటే ఇది ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. నేను ఉప్మా అనేది మరీ గట్టిగా టైట్గా ఉండేలాగా చేయనండి. ఇట్లా ఉంటే మనకి ఇంకొంచెం ప్లేట్లో పెట్టుకునేసరికి ఇది కరెక్ట్ స్టేజ్లో ఉంటుంది, మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి, మన వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ కొత్తిమీర చట్నీ అనేది కూడా మన వీడియోస్లో ఆల్రెడీ ఉంది, దాన్ని మీకు లింక్ అనేది నేను ఐకార్డ్లో ఇస్తానండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేఖా రవీస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.